Hey guys, welcome back to our YouTube channel, Rowdy Kirti. ఎలా ఉన్నారు అందరూ? హోప్ ఎవరైనా ఈజ్ డూయింగ్ గ్రేట్. సో ఈరోజు స్పెషల్ వీడియో వచ్చేసి ఏంటి అంటే ఇట్స్ నాట్ ఎ కుకింగ్ రేషియో, కానీ మా ఇంట్లో ఈరోజు మేము స్పెషల్ చేస్తున్నాం. అది స్పెషల్గా మా అమ్మమ్మతో నేను ఎలా టైం స్పెండ్ చేసిన అనేది ఒక వీడియో అనమాట. నేను 2 జుట్లు వేసుకున్నాను. సో యా, ఇది పక్కన పెట్టేస్తే ఈరోజు మా ఇంట్లో చేపల కూర అండ్ మటన్ కర్రీ అండ్ ఇంకా సంథింగ్ ఏదో చేస్తున్నారు. సో మా అమ్మమ్మ చేపల కూర చేయడంలో చాలా ఎక్స్పర్ట్, సూపర్ చేస్తుంది. కానీ నేను చేపల కూర నేను తినను, నాకు ఎందుకో నచ్చదు. ఆ ముళ్ళులు తీసుకొని తినాలి అంటే అంత నచ్చదనమాట. సో ఈ వీడియోలో ఎక్కువ నేను కనిపించకపోతుండొచ్చు, కానీ మా అమ్మమ్మ ఫన్ మీరు అందరూ ఎంజాయ్ చేస్తారని నేను అనుకుంటున్నా. ఐ హోప్ మీ అందరు కూడా ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నా. ప్లీజ్ ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అండ్ మన ఛానల్కి ఎవరైనా కొత్త వచ్చినట్లయితే ప్లీజ్ డూ వాచ్ ప్రీవియస్ వీడియోస్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. సో యా, ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా మా అమ్మమ్మ ఏం చేస్తుందో చూసేద్దామా? లెట్స్ గో. అమ్మా చేపల కూర వండుతున్నా. దీనికి విజిల్ ఒకటే సరిపోదు. పద్దలైపోయి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, స్లో మోషన్, గాల్లో కోట ఎగటాలు, చాలా స్పెషల్ ఎఫెక్ట్లు ఉన్నాయి. నేను ప్లాన్ చేస్తాను, నువ్వు వచ్చే బ్రదర్. నువ్వేం చేస్తున్నావు? నేనా వీడియో తీస్తున్నా. హాయ్ అప్పు. హాయ్ హాయ్. ఇట్లా చెప్పే. హాయ్ హాయ్ హాయ్. ఇట్లా ఉండాలి చేపల కూర. మేమైతే నువ్వు వండనికే నేర్చుకున్నాను. నువ్వు నన్ను ఇలా రోస్టింగ్ కాకపోతే కానీ నువ్వు వంట చెయ్యి. ఏంటి అవి చెప్పు మా వాళ్ళకి. ధనియాలు 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 వేస్తున్నా ఫ్రెండ్స్. ధనియాలు వేస్తున్నా. ఎన్ని వేసుకోవాలి? షేరు తెస్తే ఇన్ని వేసుకున్నాలి. ఒక షేరు చేపలు తెస్తే ఇన్ని వేసుకున్నాలి. చేస్తున్నా. మసాలా వేస్తా, ఉల్లిగడ్డ వేస్తా. నీకు ఎవరు నేర్పించిరా చేపల కూర? మా అమ్మ మా నాయన నేర్పించారు. అమ్మమ్మ జయజమ్మ నేర్పించిందా? జయజమ్మ నేర్పించి బాగా వండుతున్నా. ఇది ఇప్పుడు పొడి పడతారా? పొడి పట్టాలి, పొడి వేయాలి, అన్నీ వేయాలి. ఇక ఉల్లిగడ్డ ఇవన్నీ అందరు అనుకుంటున్నారు ఏమని. చేపల కూర ఎట్లా ఉంటారో ఏం సంగతి వచ్చినట్టు ఉంటా. ఇట్లా నెక్స్ట్ ఉల్లిగడ్డ ఎంచుకోవాలా? నెక్స్ట్ ఉల్లిగడ్డ వేయించాలి. నెక్స్ట్ ఉల్లిగడ్డ వేయించి బాగా మాడ వేయించుకున్నాను. ఉల్లిగడ్డ మాడ వేయించి అన్నీ వేసి మిక్సీ కట్టాలి. మిక్సీ కట్టి కడుగు. స్మెల్ రాదానే? తెల్ల కడిగితే రాదు. సెల్లు కడగాలి, ఇది బాగా కడగాలి. మా అమ్మగారు తన మొత్తం చెరువే ఉంది. మీది చెరువు పక్కలు ఉంటుంది అది ఇల్లు పక్కలు ఉన్నాయి. బాగా వేసుకుంటే మా నాయన మా అమ్మ వేసుకొని తింటుంటుంది. ఓకే, తాత వాళ్ళు కూడా తింటారు కదా? అందరం తింటాం. ఏ తాత అంటే అందరు తాత, చిన్న తాత, పెద్ద తాత, అందరు తింటారు. మీరు చేపల లోపల ముళ్ళులు కూడా తింటారంట కదా? ఎప్పుడు చూసినా అయితే పనిరా, కొంచెం కూడా బోర్ కొట్టదా? చేపల లోపల ముళ్ళు తింటాము, దాన్ని ఏది బయటికి వారే. మటన్ తింటేనే బొక్క వారేస్తాం. లేదు ఇది ఏది బయటికి వారేసేది లేదా కొంచెం పెట్టుకున్నాం. ఏముంది ఇందులో? నీ దైత్యం తప్ప నాకేం కనపడతలేదు. అపోజి కూడా పొలు అంటారు రా బాబు. అపోజి కూడా పొలము ఏది బయటికి వారేసేది. చేపలు అంటే మటన్ అంటే అంత పానం ఉండదు. చేపలు అంటే నీకు ఏది ఇష్టమే? నాన్ వెజ్ ఎక్కువ? చేపలే ఇష్టం. ఏది ఎక్కువ ఉండదు. ఆ స్మెల్ పోయిందాక కడుక్కోవాలా? ఆ సెల్లు పోయిందాక కడగాలి. కడుక్కొని
ఇది స్మెల్ వస్తుంది. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. మీరే చేపలు పట్టుకొచ్చుకొని తినేటోళ్ళని అప్పుడు? మేము తాళం చేసి చేపలు పట్టుకొని వస్తుంది. చెరుపుకోయి ఎవరు తాత వాళ్ళ నువ్వా? అందరం పడుతుంది. మా బాయిలు ఉంటుండే, మా చేనులు ఉంటుండే, చిన్నమ్మ కూడా. చిన్న అమ్మమ్మ పడుతుంది, పెద్ద అమ్మమ్మ అందరం పడుతుంది. మేము చేపలు అంటే మాన పడితే మా చేనులోనే ఉంటుంది. ఒక చేనుల బాగా చేనులకు వస్తాయా? చేనులకు వస్తుంది, మా ఇంటి ముందరికి కూడా వస్తుంది. చెరువు మా ఇంటి ముందరికి కూడా వస్తుంది. ఎప్పుడైనా కానీ ఆనకాలం వచ్చిందంటే భయం అవుతుంది. ఎందుకు మరి ఇందాలకు వస్తాయేమో నీళ్ళు, ఇందాలకు వస్తాయేమో నీళ్ళు అంట. ఇందాలకు వస్తుంది కదా, ఇందాలకు వస్తాయేమో నీళ్ళు ఇది అంట అని భయం అవుతుంది. ఇప్పుడు ఆడ ఎవరు లేరు కదా? ఎవ్వరు లేరు, ఇల్లే పాడలేదు. మేము కూడా ఎన్నడము మా ఎన్నరాములు ఎవరన్నా ఉంటే పోతుంది. ఎవ్వరు లేరు, అందరు వేరే వేరే ఊర్లలో. మేమే ఉంటాం, మేమే పోతాం, మేమే చేస్తాం. బాగా ఎర్రగా కావాలి, ఎర్రగా అయితే బాగుంటుంది. మంచిగా వస్తుంది కదా, మంచిగా ఎర్రగా కావాలి. ఇది ఎర్రగా అయితే బాగా మమ్మీకి ఇష్టం నీ చేపల కూర. ఇది డాడీకి కూడా ఇష్టం, మమ్మీకి ఇష్టం, డాడీ బాగా అవుతుంది అంటారు. ఇది హెల్త్ కూడా అది మంచిది. నీ చేతి మహిమని. హెల్త్ కూడా మంచిదని. పప్పు నా బిడ్డ సప్పటిపప్పు జర్రంటే సప్పటిపప్పు ఉన్నారు కొంచెం. సప్పడపప్పు అంటే నానబోసేసేది. నానబోసేసేది అయిపోయినాయి ఫ్రెండ్స్. మంచి మంచి రెడ్గా వస్తున్నదా చేపలు తిని 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 ముసలోళ్ళమై. చేపలలో ఎక్స్పర్ట్ అయ్యారు మీరు. చేపలలో ఎక్స్పర్ట్. చేపల కూర ఎక్స్పర్ట్ అను. ఎక్స్పర్ట్ ఇంగ్లీష్ ఏంట్రా? ఎక్స్పర్ట్. కొబ్బరి వేస్తాం. బ్యాక్గ్రౌండ్లో మా మమ్మీ వాయిస్ వస్తుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఒక చిన్న బ్రేక్లో నేను వచ్చేసిన. సో ఆనియన్ వేయించుకుంది కదా, ఆనియన్ చల్లారాలంట మిక్సీ పట్టడానికి. సో ఆ గ్యాప్లో నేను ఇందాక తీసిన వీడియో ఎలా వచ్చిందో చూసుకుంటున్నాను అనమాట. అండ్ మధ్యలో గ్యాప్లో అంబలి. అండ్ నా ఛానల్లో లాస్ట్ ఇయర్ ఇదే టైంకి నేను అంబలి అని చెప్పి ఒక వీడియో తీసిన. ఆ వీడియో ఎవరైనా చూడకపోయింటే ప్లీజ్ వాచ్ ద వీడియో, బాగుంటుంది. ఇప్పుడు నేను అంబలి తాగబోతున్నాను. సో అంబలి తాగేసి మళ్ళీ ఆనియన్ గ్రైండ్ పట్టేటప్పుడు మళ్ళీ నేను రాను, మా మమ్మీ వస్తుంది. బాయ్.
ఎంత? ఒక స్పూన్ వేసుకుంటే చాలు. తగినంత తగినంత సాల్ట్. తగినంత తగినంత కాదు, ఎంతనో చెప్పు. అవసరం ఉన్నంత కానీ ఇప్పుడు నేను కానీ జింజర్ గార్లిక్ పేస్ట్, ఇంకెప్పు అల్లిగడ్డ, కారము, ఉప్పు వేసిన అల్లిగడ్డ వేసిన అల్లిగడ్డ మసాలా పసుపు. అసలు ఎంత వేస్తున్నారు, ఏం వేస్తున్నారు? వాట్ ఈస్ దిస్? నేను ఇంత స్వీట్ గా మాట్లాడుతుంటే రిప్లై ఇవ్వకుండా వెళ్ళిపోతున్నాడు. అని పెట్టు, చిట్కేడు. ఒక స్పూన్ అని పెట్టు, చిన్న స్పూన్ అని లేకుంటే ఇదే ఆగు. దీంట్లో ఏమేమి వేసినా చెప్పామమ్మ. ఏదైనా ఒక విషయం సగం వింటానికే చిరాకు నాకు. రెండోసారి కూడా వినాలా? అల్లం వెల్లిగడ్డ, పసుపు, కారం, మసాలాలు, అది ఉల్లిగడ్డ, చింతపండు, ధనియాల పొడి, ఇవి వేసిన అంతేనా? ఇప్పుడు అదంతా గ్రైండ్ పట్టాలా? గ్రైండ్ పట్టాలి. ఇదంతా గ్రైండ్ పట్టి పోసుకోవాలి. ఇది తిన్నాక వాటర్ తాగొద్దు తెలుసా అవి నీకు? తెలుసు. ఎందుకు తాగొద్దు చెప్పు? పెరుగు తినవద్దు. వాటర్ ఎందుకు తాగొద్దు చెప్పు? పెరుగు తినవద్దు. వాటర్ ఎందుకు తాగొద్దు చెప్పు? వాటరా? తెలియదురా, తెలిసినా చెప్పను. ఏం చేస్తావురా? ఎందుకంటే నేను చెప్పాలా, చెప్పు. ఫిష్ తిన్నాక మన కడుపులోకి వస్తుంది కదా, వాటర్ తాగితే అందులో స్విమ్మింగ్ చేస్తాయి. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? స్విమ్మింగ్ చేస్తా, స్విమ్మింగ్ చేస్తే మళ్ళీ బతుకుతాయి కదా వాటర్లో. ఇట్లా పంచ ఉండాలని తెలియదు. అలా మీద పని చేసాను. జీలకర్ర మిరపకాయ ఇంకెన్ని వస్తావే వాటరు? మరి పంచగా ఉండాలి. ఒక్కసారి పోయొచ్చు, అన్నిసార్లు పోసి బదులు. ఇప్పుడు పడమంటది. మళ్ళీ కొన్ని వాటర్ వేసుకొని మళ్ళీ మిక్స్ చేసుకొని మిక్స్ చేయాలి బాగా. అందులో వేసేసుకోవాలి. సాసుతోనే కలుపుతుంది. ఫైనల్లీ పులుసు రెడీ. ఆయిల్లో ఆ మిరపకాయలు అది వేసుకొని గ్రైండ్ చేసి వేసినాం, అంతేనా? అంతే. అంతే ఫ్రెండ్స్. ఇప్పుడు దాంట్లో చేపలు వేస్తారా? చేపలు మసిలినాక వేయాలి. ఇంకా ఏమో క్యాన్సర్ వస్తుంది. క్యాన్సర్? ఓయమ్మ, క్యాన్సర్ వస్తుంది. చేపలు తింటే క్యాన్సర్ వస్తుంది. నన్ను ఇలాంటి మ్యాటర్స్ ఇరికించుకొని సార్, మీకు దండం పెడతాను. నేను ఊరుకోను సార్. అవునా? మీరు కూడా చేపలు తిన్నాక పెరుగు తినకండి ఫ్రెండ్స్, క్యాన్సర్ వస్తుందంట. టేస్టింగ్ టైం. బాగుందా? బాగాలేదా? ఎవడు తెలుసురా? ఎవడు తెలుసు? ఎవడు తెలుసురా? ఎవడు తెలుసు? నీకు కూడా నువ్వు బాగాలేదట్టు ఉంది. ఉప్పు తక్కువ వేసిందా? కారం ఎక్కువ అయినట్టుంది. మీరు టేస్ట్ చేసుకున్నాక ఉప్పు సరిపోకపోతే మళ్ళీ ఉప్పు వేసుకోండి ఫ్రెండ్స్. చేపలు వేయాలి.
ఎప్పుడు వేయాలి చేపలు? చేపలు జరి పులుసు మసిలినాక ఇవ్వాలి. ఎంత టైం పడుతుంది మసలానికి? పడుతుంది 10 నిమిషాలు పడుతుంది. అలా కూర తక్కువ ఉంది, నీళ్ళు ఎక్కువ ఉంది. ఈ పచ్చడి వేయమ్మా, అన్ని పచ్చడి అని వేస్తాంగా. చేపల పచ్చడి ఉడకాలి. పులుసు ఫ్రెండ్స్, పులుసు ఫ్రై చేసుకోవాలనుకుంటే ఈ పులుసు చేయొద్దు కదా, చెయ్యొద్దు. నార్మల్గా ఫ్రై చేసుకోవచ్చు. నార్మల్గా అన్ని కలిపి పెట్టి ఫ్రై చేయాలి. బాయ్. సో చూసారు కదా, ఇది ఈరోజు వీడియో అనమాట. మా అమ్మమ్మతో చేసిన చేపల పులుసు. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ రౌడీ కీర్తి. అండ్ మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్తోనే నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. స్టే ట్యూన్. అండ్ పక్కనున్న బెల్ ఐకాన్ని కొట్టడం మాత్రం మర్చిపోకండి. బాయ్. లాట్స్ ఆఫ్ లవ్ ఎవ్రీవన్. టేక్ కేర్.